ఒకప్పుడు రతనాల సీమగా వెలుగొందిన రాయలసీమ నేడు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఏఎంసీఏ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా తొలి దశలో 138 ఎకరాల్లో 15,803 కోట్ల పెట్టుబడితో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డిఆర్డీఓ, ఏడీఏ ఆధ్వర్యంలో 140 ఏఎంసీఏలను ఇక్కడ తయారు చేస్తారు. 5వ తరం యుద్ధ విమానాల అసెంబ్లింగ్, ఆన్ గ్రౌండ్ టెస్టింగ్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పుట్టపర్తిలో 600 ఎకరాలు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక వీటి కోసం మరో 400 ఎకరాల భూములను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటితో పాటుగా కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ద్వారా భారత్లో అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, కర్నూలు జిల్లాలో 8 డ్రోన్ ప్రాజెక్టుల ద్వారా 4,145 కోట్ల పెట్టుబడులు, 6,071 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటుగా ప్రముఖ రక్షణ డ్రోన్ తయారీ సంస్థల ఏర్పాటు కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ భూమి పూజ చేస్తారు.